జై హింద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. సో సిఎస్ఎఫ్ నీసా హకీంపేట ఎవరికైతే రన్నింగ్ పడిందో సో వాళ్ళకి ఆ ట్రాక్ కండిషన్ అండ్ ఎలా ఉంటుందో అక్కడ రన్నింగ్ చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు నాతో పాటు ఉన్న అతను అక్కడ రన్నింగ్ చేసిన అతను అన్నమాట. సో అతను చెప్పిన దాని పరంగా నేను చెప్తున్నాను అక్కడ రన్నింగ్ ఎలా కండక్ట్ చేయబడుతుంది, అక్కడ రోడ్ కండిషన్ ఏంటి. క్యాంప్ లోపల ఇప్పుడు కూడా రోడ్స్ బాగుంటాయి. మీకు ఏ ఫోర్స్ అయినా కానీ క్యాంప్ లోపల పడితే క్యాంప్ లోపల రోడ్స్ చాలా బాగుంటాయి, ఒక్క గుంట కూడా ఉండదు. అండ్ రన్నింగ్ ప్రతి సంవత్సరం అక్కడ ఎలా కండక్ట్ చేస్తారు, మా ఫ్రెండ్ కూడా అక్కడ ఎలా రన్నింగ్ చేశాడు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, వినండి. సో యాక్చువల్గా సిఎస్ఎఫ్ నీసా హైదరాబాద్ గేట్ ఉంది కదా, దాన్ని ఫ్రంట్ నుంచి కాదు, దాని బ్యాక్ గేట్ ఉంటుంది. సో బ్యాక్ గేట్ నుంచి లోపలికి అయితే తీసుకెళ్తారు. సో ఎప్పుడైతే బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్తారో సో మీకు దానికి సంబంధించి ఫిలప్ చేయాల్సినవి ఉంటాయి కదా ఫిజికల్గా, వాటి గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. అవి ఫిలప్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్ రన్నింగ్ విషయానికి వస్తే, రన్నింగ్ అయితే స్టార్టింగ్ డౌన్లో వదులుతారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం రన్నింగ్ అంతా అప్ అండ్ డౌన్ అండ్ టర్నింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, రెండో పాయింట్ టర్నింగ్స్ ఉంటాయి, మూడో పాయింట్ రోడ్డు చాలా బాగుంటుంది, అసలు ఒక్క గుంట కూడా ఇక్కడ కనపడదు అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఫస్ట్ వదలడం అయితే డౌన్లో వదులుతాడు. సో ఎదరికెళ్ళి ఒక సర్కిల్ తిరగాల్సి వస్తుంది. ఒక సర్కిల్ తిరిగి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్తే కొన్ని టర్నింగ్స్ వస్తే లెఫ్ట్ అండ్ రైట్కి. సో ఆ టర్నింగ్స్ తిరిగిన తర్వాత ఒక టోకెన్ ఇస్తారు. మొత్తం ఎన్ని మీటర్లు అంటే 1250 మీటర్లు. 1250 మీటర్లు అలా అదే టర్నింగ్ రోడ్స్లో మీరు తిరగాలి, 3 సార్లు తిరగాలి. సో అలాగా 1250 మీటర్లకు ఒక టోకెన్ చొప్పున వాళ్ళు ఇస్తారనమాట. సో అలాగా మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే మొత్తం 3 టోకెన్లు తీసుకున్నారంట. సో 3 టోకెన్లు తీసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫినిషింగ్ ఇవ్వాలంట. సో అలా అయితే ఉంటుందన్నమాట. సో రోడ్డు కండిషన్ చెప్దామని నేను వీడియో చేశాను. రోడ్డు కండిషన్ అయితే చాలా బాగుంది. అండ్ టర్నింగ్స్ ఇవన్నీ అంటారా, అవి ఇంకా కామన్, ఎక్కడికి వెళ్ళినా ఇంకా స్ట్రైట్ రోడ్లో రన్నింగ్ అయితే ఎక్కడా ఉండదు. సో టర్నింగ్ అంటే ప్రతి చోట టర్నింగ్స్ ఉంటాయి. సో రోడ్డు వీళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆఫీసర్స్ ట్రైన్ అయ్యే అకాడమీ అనమాట నీసా అంటే. సో ఆఫీసర్ ట్రైన్ అయ్యేది కాబట్టి సో దాని మెయింటెనెన్స్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. సో రోడ్డు అయితే గతుకులుగా అసలు ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంది రోడ్డు. అండ్ రన్నింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుందంట. సో అండ్ ప్రాసెస్ కూడా పర్లేదు. రామగుండం మీద ప్రాసెస్ అయితే కొంచెం ఫాస్ట్గానే జరుగుతుందంట. ఓకే, ఎర్లీగానే రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. సో రోడ్డు అయితే బాగుంటుంది. సో టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో టర్నింగ్స్ వల్ల మనకేం భయం లేదు. సో టర్నింగ్స్లో నేను చెప్పే టిప్ ఏంటంటే, టర్నింగ్స్లో ఇన్నర్ సైడ్ నుంచి మీరు టర్నింగ్ తిరగండి, ఓకేనా. ఇన్నర్ సైడ్ నుంచి తిరగండి. బయట నుంచి తిరిగితే ఏముంది, ఒక 3-4 మీటర్లు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకొక 5-6 సెకండ్లు 7 సెకండ్లు అలా పట్టొచ్చు. సో అలా టైంని సెకండ్స్లో సేవ్ చేసుకుంటూ వెళ్ళండి టర్నింగ్స్లో నన్ను చెప్తే చాలా లక్కీ. ఎందుకంటే రామగుండంలో ఎక్కడైతే నా ఫిజికల్ జరిగిందో అక్కడ కూడా మొత్తం టర్నింగ్సే ఉండేవన్నమాట, మొత్తం టర్నింగ్సే. కానీ టర్నింగ్స్లో బాగా ఇన్నర్ సైడ్, ఇంకా బాగా ఇన్నర్ సైడ్ అంటే ఈ పార్ట్ నుంచి ఆ పార్ట్కి క్రాస్గా వెళ్ళిపోయేవాడిని టర్నింగ్లో నేను. సో చాలా టైం సేవ్ అయింది. సో టర్నింగ్స్లో అలా చేయండి. సో ఇంకా రోడ్ విషయం చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇంకా రూమ్స్ విషయం గురించి మాట్లాడితే, సో రూమ్స్ అయితే ఎక్కడైతే మీరు బ్యాక్ గేట్ ఉందో అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, సో వాళ్ళే మీకు సేమ్ యాజ్ రామగుండంలో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఇల్లులు, కొంచెం రూములు ఖాళీ చేసి వాళ్ళు రెంట్కి ఇవ్వడం అలా చేస్తున్నారు కదా 1 డేకి 2 డేస్కి. సో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట హకీంపేటలో కూడా. సో అక్కడ నివసించే వాళ్ళు 300కి 250కి 400కి ఇలా రూమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలామంది ఉంటారు, ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇంట్లో అన్నా ఖాళీ దొరుకుతుంది మీకు. సో రూమ్స్ విషయంలో అయితే మీరు ఆలోచించక్కర్లేదు. అండ్ మీరు హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే రోడ్డు బాగుంది. అండ్ ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి. సో అంత ఎండ తగలకుండా కొంచెం నీడతో కవర్ అయి ఉంటుందంట. సో బాగుంటుందంట. సో ఇది నేను అక్కడ రన్నింగ్ చేసి వచ్చి ఉద్యోగంలోకి వచ్చిన వ్యక్తితో
నేను మాట్లాడి క్లియర్గా కనుక్కొని చేస్తున్న వీడియో అనమాట. ఓకేనా? అండ్ ఇంకో పాయింట్ చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఆఫీసర్స్ ట్రైన్ అయ్యేది ఏంటి, ఒక రిక్రూట్ ఒక కానిస్టేబుల్ ట్రైన్ అయ్యేది ఏంటి, ఎప్పుడైనా ట్రైనింగ్ అయ్యే ఆ క్షేత్రం ఏదైతే ఉందో దాంట్లో రోడ్స్ అనేవి చాలా హై లెవెల్లో మెయింటైన్ చేయబడతాయి. ఈవెన్ ఇప్పుడు మాది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ అయ్యే మా ట్రైనింగ్ సెంటర్లో కూడా రోడ్డు మీద ఒక గుంట కూడా కనపడదు అనమాట. సో అంత నీట్గా రోడ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. సో ఇది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. రోడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎవరైతే సిఎస్ఎఫ్ నీసాలో రన్నింగ్ చేయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు జాబ్లోకి ఎంటర్ అవుతారు. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు దక్కుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, బాయ్ బాయ్.